ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల రాజ్యాంగ చట్టబద్దమైన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాల్సిన కూటమి ప్రభుత్వం అబద్దాల ప్రచారంతో కార్యాపన చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన నేతలు మండిపడ్డారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. జీవో నెంబర్ 3ని 2020లో కొట్టేసిన తర్వాత ఏదైతే ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక బ్యాడ్ ప్రాపగండాని గిరిజనులోకి తీసుకెళ్లడం మీరు అందరూ కూడా చూశారు. అయితే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముందున్నటువంటి ఆప్షన్ రివ్యూ పిటిషన్ అనేది వేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఆప్షన్. ఏప్రిల్లో జీవో నెంబర్ 3ని కొట్టేస్తే జూన్ నెలలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే గిరిజన సలహా మండలి సమావేశమయ్యి ఒక రిజల్యూషన్ కూడా సలహా మండలి చేయడం జరిగింది. ఆ రిజల్యూషన్లో రివ్యూ పిటిషన్ వేయాలి అని ఒకటి, అదేవిధంగా క్లాస్ 5(2) అనేది ప్రభుత్వానికి సజెస్ట్ చేస్తూ ఒక రిజల్యూషన్ చేయడం జరిగింది 2020 జూన్ 18వ తారీఖున. 111వ ఏపీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ మీటింగ్ సంబంధించినటువంటి రిజల్యూషన్ ఈరోజు ప్రెస్ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అయితే ఏప్రిల్లో సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని కొట్టేస్తే జూన్ నెలలో టిఏసి అనేది రిజల్యూషన్ చేస్తే జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ డైరీ నెంబర్ 14598/2020 అనే రివ్యూ పిటిషన్ ని సుప్రీంకోర్టులో వేసిన తర్వాత సుప్రీంకోర్టు 2024 ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఆ రివ్యూ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రివ్యూ పిటిషన్ మాత్రమే కాదు, తెలంగాణ రివ్యూ పిటిషన్, అలాగే ప్రైవేట్ వ్యక్తులు వేసినటువంటి ఇంకొక 15 రివ్యూ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. మేమంతా పరిశీలించాము కాబట్టి ఈ రివ్యూ పిటిషన్లు అన్నింటినీ కూడా కొట్టేస్తున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే కూటమి నాయకులు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఉందో, రివ్యూ పిటిషన్ తెలుగుదేశం కూటమి పార్టీ కదా, మరి అప్పుడు మీరు ఏం చేశారు? నిద్రపోయారా అని అడుగుతున్నాం. అప్పటికైనా మీరు ముందు పెట్టిన లాయర్లు సరిగ్గా పనిచేయకపోయి ఉంటే లాయర్లు మార్చి ఉండవచ్చు కదా అని అడుగుతున్నాను. మరి ఎందుకు మార్చలేదు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు 2019 జూన్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జీవోను కొట్టేసింది ఎప్పుడు? 2020 ఏప్రిల్. అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి కనీసం 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు. సంవత్సరం కూడా కాలేదు. అప్పుడంతా కరోనా. 2020-21 ప్రజా ప్రాణ రక్షణ కోసమే ప్రపంచమంతా అల్లాడిపోతున్న రోజులు. అటువంటి సమయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నారు. అంటే మీరు తీసుకునే చర్యలు సక్రమంగా లేవు, సమర్థవంతంగా లేవనేది స్పష్టంగా తెలుస్తుంది. సరే, అది అయ్యింది. 2020లో జీవోను సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలుసును కదా. ఆ జీవో పేరు చెప్పుకుని మీరు ఎన్నికల్లో హామీలు ఇస్తారు. అంతేకాకుండా 2024లో కూడా మీరు రివ్యూ పిటిషన్, ఇప్పుడు బస్వర్ వారు చెప్పినట్టు సుమారు 16 రివ్యూ పిటిషన్లు పడ్డాయి. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర అందరం కలిసి 16 పడ్డాయి. అవన్నీ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది మొదటి వారంలోనే, 2024 ఏప్రిల్ మొదటి వారంలోనే, అది ఏప్రిల్ 3వ తేదీ. ఆ తర్వాత కూడా మీరు అబద్ధాల పరంపర కొనసాగించారే. జగన్ తప్పు చేశాడు, జగన్ మోసం చేశాడు, జీవో నెంబర్ 3 తీశారు, ఆ జీవో నెంబర్ పునరుద్ధరిస్తాము అని ఎన్ని అబద్ధాలు చెప్పారు మీరు. అబద్ధాలు చెప్పి గిరిజనులను, గిరిజన యువతను, గిరిజన ప్రపంచాన్నే మోసం చేశారు. ఇప్పుడు సంజయ్ రాణి గారు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, మా ఏరియా వచ్చారు లోకేష్ గారు, పాల్గొన్న నియోజకవర్గం వెళ్ళారు, జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తాము. గురుపురం నియోజకవర్గం వెళ్ళారు, జీవో నెంబర్ పునరుద్ధరిస్తాము. పార్వతపురం నియోజకవర్గం వచ్చారు, జీవో నెంబర్ పునరుద్ధరిస్తాము. చివరికి నా నియోజకవర్గం సారూరు వచ్చారు, అక్కడ కూడా అదే గంట టక 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 బాధారు, జీవో నెంబర్ పునరుద్ధరిస్తామని. మరి ఎందుకు పునరుద్ధరించలేదు అంటాను. ఆయన ఎక్కడ కొడితే మన్యం జిల్లాలోను,
విజయవాడలో కూర్చొని మీటింగులో పెట్టి అక్కడ కూడా ఏంటంటే ప్రలోభాలు పెట్టి లేదనుకుంటే గిరిజనులకేమో అమాయకమైనటువంటి గిరిజనులకేమో మరి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది నిజంగా ఇది సిగ్గుచేటు. ఆవిడ నిజంగా గిరిజనురాలు అయితే గిరిజనులకి జరుగుతున్నటువంటి అన్యాయాలు ఆవిడకి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి జీవో నెంబర్ 3 కొట్టివేసిన తర్వాత అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి యువత కొన్ని వేల మంది ఈరోజు నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారు. మెడికల్ కాలేజ్కి భూమి ఇచ్చింది ఎవరు? ఆదివాసులు మాత్రమే ఇచ్చాము. ఆ ఆదివాసులకి ఈ రోజేమో 6% ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పేసి అంటే అక్కడ ఉండేటటువంటి 100 ఉద్యోగాలు 94 ఉద్యోగాలు గిరిజనేతరులు పట్టుకొని వెళ్ళిపోతే ఆ 6గురికి మాత్రమే అక్కడ ఉద్యోగాలు ఇస్తే మరి మేము ఏ రకంగా అక్కడ బ్రతుకుతామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే వీటితో పాటు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో మాకు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల్లో ఈ 170 అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. అయితే వాటి మీద కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో 170 యాక్ట్ ఉన్నప్పటికీ కూడా దానిని తుంగలో తొక్కి గిరిజనేతరులందరూ వచ్చి ఆ భూమి మీద మరి ఈ రోజు వ్యాపారాలు చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దానివల్ల తీవ్రమైన నిర్వీర్యం చేయటము, మా యొక్క గిరిజనుల యొక్క చట్టాలని హరించే విధంగా ప్రధానంగా 2 ఇష్యూస్ మీద ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. మొదటిది జీవో నెంబర్ 3. 100% ఉపాధ్యాయ ఉద్యోగాల అవకాశాలు ఏదైతే ఉన్నాయో 100కి 100% గిరిజనులకి, స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకి కేటాయించాలని చెప్తున్నటువంటి జీవోని 2020లో సుప్రీంకోర్టు రద్దు చేస్తే దాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాజకీయంగా వాడుకొని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆ జీవో రద్దయింది, పార్టీ రద్దు చేసింది. అనేక సందర్భాల్లో క్యాంపెయినింగ్లో మేము అధికారంలోకి వస్తే గిరిజనులకి మళ్ళీ న్యాయం చేస్తాము, జీవోని పునరుద్ధరిస్తాము, లేదా ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి న్యాయం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు గిరిజన ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు అధికారం చేపట్టారు, 164 సీట్లు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. కూటమిగా వచ్చినటువంటి 3 పార్టీలు ఉపన్యాసాలతో ఉదరగొట్టి గిరిజనులను మభ్య పెట్టడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి నెలలోనే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాము, లేకపోతే ప్రత్యామ్నాయ జీవోని తీసుకొచ్చి న్యాయం చేస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఇంకా ఈ రోజు కూడా సాకులు